ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ, నాతోనూ, మనందరితోనూ బహు సూటిగా, తేటగా చాలా విలువైన మాటల ద్వారా మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 17, 18, 19 వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేకుల యొక్క దీవెను పొందుకున్నాం. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాతో మాట్లాడబోతున్నాడు. ఆ మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనము. తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలిపించి ఇశ్రాయేలుతో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఇశ్రాయేలును మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి రప్పించి ఐగుప్తు వశం నుండి మిమ్మల్ని బాధ పెట్టిన జనుల వశం నుండి విడిపించి తిని, అయినను మీ దురాలోచనలను, దురాశలను, ఉపద్రవాలను పోగొట్టి మిమ్మల్ని రక్షించి దేవుడైన మీరు ఇప్పుడు విసర్జించిరి. మన మీద ఒక రాజుగా నియమింపమని ఆయన అడిగారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రము చెప్పున, మీ కుటుంబాల చెప్పున మీరు యెహోవా సన్నిధి హాజరు కావలెను. ఇక్కడ ఏమని పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాట మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సమూయేలు ద్వారా సౌలుకు ఏ కార్యం చేస్తున్నాడో గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున ఏమని మాట్లాడుతున్నాడంటే, సమూయేలు జీవితములో దేవుని దుఃఖపరిచిన వారిని సైతము ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. దుఃఖపరిచిన వారిని సైతం ఆయన ప్రేమిస్తున్న దేవుడు. ఆయన విడిచిపెట్టేసిన వారిని కూడా, నీవు దేవుని ఒకవేళ విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదని ఈ లేఖనం సెలవిస్తుంది. సమూయేలు జీవితములో ఏమని జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు నాకు దేవుడు వద్దు, దేవుడి యొక్క మార్గం నాకు వద్దు, దేవుడు అసలు మాకు వద్దు అన్నాడు. రాజుగా అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో రాజుగా ఉన్నాడు, కానీ మాకొక మనిషి రాజుగా కావాలని కోరినప్పుడు సమూయేలు బహుగా బాధపడినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, సరే విసర్జించేది నిన్ను కాదు కదా సమూయేలు, నన్ను కదా, కనుక వాళ్ళకి ఇష్టం వచ్చినట్లే చేద్దామని చెప్పి ఆయన ఏం చేశాడంటే లొంగిపోయాడు. ఆయన ఏం చేశాడు? లొంగిపోయాడు. అంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడు. ఆయన స్వరూపంలో చెక్కుకున్న పిల్లల్ని, ఆయన మాట వినని వారిని సైతము ఆయన ప్రేమిస్తున్న దేవుడు. ఈ వాక్యమే సెలవిస్తుంది. ఎంత చక్కటి దేవుడు మన దేవుడు. నీవు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నువ్వు దేవుడు వద్దు అని నువ్వు వదిలిపెట్టిన ఆయన ఏం చేస్తున్నాడంటే వెతకటానికి, నిన్ను రక్షించడానికి ఆయన ప్రయత్నం ఎన్నడూ చేస్తూనే ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు విసర్జించినను ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఏమని చెప్తున్నాడంటే, నన్నే కదా విసర్జించింది, నన్నే కదా వద్దనుకున్నది, అయినా నా పిల్లలకు శ్రేష్టమైన ఒక రాజును నియమించు అని చెప్తున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఆయన స్వరూపంలో చెక్కుకున్న పిల్లలు వద్దంటే కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. ఈ లోకం నిన్ను విసర్జించవచ్చు, నీ వాళ్ళే నిన్ను అవహేళన చేయొచ్చు, కానీ నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. నాన్న వాళ్ళే నిన్ను ఛేదరించుకోవచ్చు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసిన ఆలోచన తలంపులు బట్టి నీ వాళ్ళే, నీ స్నేహితులే నిన్ను అవమానపరిచి నిన్ను హేళన చేయవచ్చు, కానీ నిన్ను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన తిట్టిన వారిని సైతం ప్రేమించే దేవుడు. ఆయన ఎన్ని మాటలు అన్నా సరే, ఈ రోజున దేవుణ్ణి ఎంతమంది దూషిస్తున్నారో వాళ్ళను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆనాడు సిలువలో ఆయనని ఎగతాళి చేస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తున్న వాళ్ళ కోసం ఏం చేశాడు? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించి అని ప్రార్థన చేశాడు. అంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్న దేవుడు, అంత ప్రేమాస్వరూపి మన దేవుడు.
ఆయన కోపం వస్తుంది, అది క్షణం మాత్రమే. కానీ తన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రాణం ఇచ్చేసే అంత ప్రేమ. నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ రాత్రి ఈ సమూయేలు గ్రంథము ద్వారా 10వ అధ్యాయము ద్వారా ఈ 17-18 వచనాల ద్వారా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నన్ను విసర్జించావు కానీ నేను విడవను. ఎందుకంటే ఆయన నీ కోసం ప్రాణం పెట్టినవాడు. ఈ లోకంలో ఎవరైనా తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా నువ్వు చేసిన పాపాల కోసము ప్రాణం పెట్టే మనసు ఎవరికీ లేదు. వాళ్ళ పైపైనే చెప్తారు, అరే నువ్వంటే నాకు ప్రాణం రా, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను రా అని, ప్రాణము నేను నీ కోసం ఏదైనా చేస్తానని అంటారు. కానీ నిజంగా ప్రాణం ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో నా యేసయ్య ప్రేమను కనపరిచేవారు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడు, అంతగా నిన్ను ప్రేమించే దేవుడు, అంతగా నిన్ను ఇష్టపడుతున్న దేవుడు ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఎన్నో బాధలు పడుతున్నావేమో, ఎన్నో ఇబ్బందులు పడుతున్నావేమో, నీ వాళ్ళే నిన్ను చీదరించుకుంటున్నారేమో, నిన్ను అవమానపరుస్తున్నారేమో, హేళన చేస్తున్నారేమో. భయపడొద్దు, నిన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఒకడున్నాడు. ఆయనే నిజ దేవుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. నిన్ను హేళన చేసి నీవు చేసిన పాపాలని ఏలెత్తి చూపేవాళ్ళు ఈ లోకంలో ఉన్నారేమో, కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమిస్తున్నాడు. ఎందుకు పనికిరాని నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ అర్హత లేదని నిన్ను అవమానపరుస్తున్నారో, నిందలు వేస్తున్నారో వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. తృణీకరించిన వారినే మూలరాయిగా చేయబోతున్నాడు ఈ రాత్రి దేవుడు నీతోనే చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ. మంచి వారి మీద, చెడ్డవారి మీద సూర్యుడి వెలుగు ఏ విధంగా ఉంటుందో దేవుని ప్రేమ కూడా అలాగే ఉంది. నువ్వు చెడ్డవాడైనా సరే, మంచివాడైనా సరే ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని, ఆయన ప్రేమకు లోబడిపో. ఈ మనుషుల ప్రేమ వ్యర్థం. వీళ్ళు ధనం ఉన్నంత వరకు నీతో ప్రేమగా జీవిస్తారు. నీ దగ్గర ఏమైనా ఉంటే అది అయ్యేంత వరకు ఏ విధంగా బెల్లము ఈ చుట్టూ చీమల వలె చేరుతూ ఉంటారు. తర్వాత నీ దగ్గర అంతా ఖాళీ అయిపోయిన తర్వాత నేను పట్టించుకునే నాదుడి ఎవరు ఉండరు. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీకోసము ప్రాణము ఆఖరి రక్త బొట్టు వరకు కార్చిన దేవుడు నీకున్నాడు. ఈ రాత్రి నువ్వు ఏ బాధల్లో ఉన్నావో నాకైతే తెలియదు. యూట్యూబుల్లోనూ, ఇన్స్టాగ్రాముల్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ వ్యాధుల్లో ఉన్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన చేతులకు వెళ్ళు. ఒకరి చేత నువ్వు మోసపోయావేమో, నీ భర్తే నిన్ను మోసం చేశాడేమో, నీ వాళ్ళే నిన్ను మోసం చేశారేమో, నీ వాళ్ళే నిన్ను అవహేళన చేస్తున్నారేమో. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు విసర్జించినా, నీవు వద్దనుకున్న దేవుడు నీ వెంటే వస్తున్నాడు. 100 గొర్రెల్లో 99 గొర్రెలు వదిలిపెట్టేసి తప్పిపోయిన గొర్రె కోసం వెతికే దేవుడు మన దేవుడు. ఆయన నిజమైన కాపరి. నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా ఈ లోకం చూసి నిన్ను నవ్వుకోవచ్చు. ఈ లోకంలో ఉన్న వారు నిన్ను చూసి ఎగతాళి చేయొచ్చు, ఏలెత్తి చూపచ్చు. కానీ దేవుని చేతిలో నువ్వు వెళ్తుంటే ఖచ్చితంగా వాళ్ళ నోర్లు మూపిచ్చేస్తాడు. నువ్వు దేనికి పనికి రానివాడు అని అన్న వాళ్ళ నోర్లు మూపించేయబోతున్నాడు ఈ రాత్రి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఎంత ప్రేమమయుడంటే ఆయన విసర్జించిన వారిని, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వంలో ఉంటే పచ్చడి మెతుకులు తింటూ ఏమీ లేకుండా వాళ్ళని వేధిస్తూ బాధల్లో, కష్టాల్లో ఉన్న వారి మూలుగులు విని మోషేని పంపించి వాళ్ళందరినీ రక్షించిన దేవుడు, వాళ్ళు వద్దనుకున్నారు. రాజుగా మాకు వద్దు, మనిషి కావాలన్నారు. మనుషుల ప్రేమ అశాశ్వతం, శాశ్వత ప్రేమ
నిరంతరమైన ప్రేమ, అది యుగ యుగములు ఉండే ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే. ఈరోజున ఎంతోమంది అలాంటి గొప్ప దేవుణ్ణి ఎన్నో అవమానాలు పరుస్తున్నారు. ఆయన అనేక మాటలు అంటున్నారు, కానీ ఒక రోజు ఉంది, ఏ నాలుకలతో అయితే వారు అంటున్నారో ఆ నాలుక ఒకరోజు ఒప్పుకుంటుంది. వారి ప్రతి మోకాలు యేసు నామములో వంగుతుంది ఒక రోజున. కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిన్ను విసర్జిస్తుంటే ఆయన చూసే దేవుడు కాదు. ఈ లోకం నిన్ను విసర్జిస్తుందా? చిచ్చి నీ బ్రతుకు ఎందుకు ఇలాగుంది అని ఎగతాళి చేస్తుందా? నువ్వు ఎందుకు పనికిరానివని ఎగతాళి చేస్తుందా? ఈ రాత్రి నువ్వు దేవుడితో ఉండు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు. నీ నిజ స్నేహితుడు ఆయనే. ఈ లోక స్నేహము నీకు వైరం. ఈ లోకంలో ఉన్న స్నేహితులు నువ్వు మోసం చేయొచ్చు, నేను అవమానపరచచ్చు, నిందలు వేయచ్చు, కానీ నిజమైన స్నేహం ఎవరిదో తెలుసా? దేవుని స్నేహమే నీకు శ్రేష్టం. యేసయ్య స్నేహమే నీకు అది శ్రేష్టం. నువ్వు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు అయ్యో పాపం అని అనుకుని వెళ్ళిపోతారు తప్ప, నీ బాధలు నీ కష్టాలు తీర్చగలిగిన నిజమైన స్నేహితుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. భయపడద్దు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు రాయబడిన భయపడకండి. శ్రమలు వస్తున్నా మీరు భయపడద్దు, నిందలు వస్తున్నా భయపడద్దు. ఎందుకంటే మీకు శ్రేష్టమైన స్థలం ఏర్పరుస్తున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఈ రోజున ఏమవుతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించిన దేవుణ్ణి విడిచిపెట్టేసినారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ కోసం తాను తగ్గించేసుకున్నాడు. పోన్లే, నన్నేగా వదిలేసింది, నిన్ను కాదు కదా, వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు చేయమంటున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని, అంతగా ప్రేమించే దేవుని ఎలా వదులుకుంటున్నావు? అంతగా ప్రేమిస్తున్న దేవుణ్ణి నువ్వు ఎలా వదులుకుంటున్నావు? ఒక్కసారి చూడు ఆయన ప్రేమ, ఆ సిలువలో త్యాగాన్ని చూడు. పిడిగుద్దులు గుద్దుతుంటే ఒక పక్క ఎగతాళి చేసి కొట్టి ఎవరని ఎగతాళి చేస్తూ ఉంటే, నీవు నిజ దేవుడు కదా అని అనేక ఆ సిలువ మేకులు పీక్కో అని ఎంతోమంది ఎన్నో మాటలు అంటూ ఉంటే, ఒక పక్కన ఎడం పక్క దొంగ కూడా హేళన చేస్తూ ఉంటే, వాటినన్నిటి భరిస్తూ శరీర గాయాలు భరిస్తూ అంతటి ప్రేమ కలిగిన దేవుడు ఎవరున్నారు? అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు మనకి? అలాంటి దేవుని చెయ్యి నువ్వు వదిలేస్తున్నావా? ఈ రాత్రి దేవుడు చెప్తున్నా, నా చెయ్యి నువ్వు విడిచిపెట్టినా నేను నిన్ను విడవను. నా రక్తం పెట్టి విలువ పెట్టి కొనుక్కున్నా నేను. అలాంటి దేవుడు నిన్ను ఎలా వదిలేస్తాడు? నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో, నా ప్రార్థన ఆయన ఆలకించట్లేదేమో, నేను చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన తప్పులు బట్టి నన్ను వదిలేశాడేమో అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఖచ్చితంగా ఆయన హస్తములో తీసుకోవాలని ఆశపడుతున్న దేవుడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీతో నాతో చెప్తున్నాడు, నిన్ను ఎవరైనా వదిలిపెట్టచ్చు, నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టచ్చు, కానీ నిన్ను వదిలిపెట్టడు. ఆయన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి నువ్వు ఎలా వదిలిపెడుతున్నావు? వదిలిపెట్టద్దు ప్రియ దేవుని బిడ్డ. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అవి 10 దినాలు మాత్రమే ఉంటాయి. ప్రకటన గ్రంథంలో ఖచ్చితంగా రాయబడి ఉంది. సంఘాలకు చెప్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, 10 దినములు మాత్రమే. కొన్ని దినాలే కష్టాలు ఉంటాయి, కొన్ని దినాలే వేదనలు ఉంటాయి, కొన్ని దినాలే. ఆ కొన్ని దినాలు భరించేవాడే బలవంతుడు. నువ్వు భరించు. ఖచ్చితంగా దేవుని యొక్క మహా గొప్ప కార్యాన్ని చూస్తావు. ఎన్నడూ చూడలేని కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుని చేయి పట్టుకో. దేవుడితో సావాసం చేయి, మనుషులతో కాదు నీ సావాసం. మనుషులు నీతో పొగుడుతారు, నిన్ను ఉన్న ధనమున్నప్పుడు పొగుడుతారు, లేనప్పుడు ఎగతాళి చేసే వాళ్ళ సావాసం కాదు నీకు కావాల్సింది. నీకు కావాల్సిన సావాసం ఏంటో తెలుసా?
దేవుని సావాసం. వాక్యాన్ని ధ్యానించు, దేవుని మాటలు నిరంతరంగా విను, దేవుని పాటలు పాడుతా ఉండు. ఏ తెగులు నీ గుడారంలో సమీపించకుండా చేయబోతున్నాడు ఈ రాత్రి. కరోనా కాలంలోనే దేవుడు నిన్ను తప్పించిన దేవుడు. నిన్నెలా వదిలిపెడతాడు? నిన్ను వదిలిపెట్టడు. నేను అప్పుల్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, నేను శ్రమల్లో ఉన్నాను, నన్ను దేవుడు వదిలేశాడని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టడు ఆయన. నువ్వే దేవుని వదిలిపెట్టి లోకం వైపు తిరుగుతున్నావు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే వేదన పడుతున్నాడే తప్ప నిన్ను ఎప్పుడు వచ్చినా నేను స్వీకరించే దేవుడు. ఆయన కుల మతాలు లేవు, ఆయనకి ఏ భేదము లేదు. ఆయన ఏకరీతిగా ఉన్నాడు, ఏక మనసు కలిగిన వాడు. ఆయన యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధుడు. నిన్ను పరిశుద్ధ లోకానికి తీసుకెళ్లే దేవుడు. ఆ సావాసాన్ని వదిలిపెట్టేస్తున్నావు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నిజమైన సావాసం ఏంటో తెలుసా? దేవుని సావాసమే. ఈ మనుషుల సావాసములో కొంత ఆనందమే ఉంటుంది, కానీ దేవుడితో ఉండే సావాసములో 1000 రెట్ల ఆనందం కలుగుతుంది. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు వదిలిపెట్టేసినా ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆయన నవ్వుకునే దేవుడు కాదు. ఆయన నిన్ను చూస్తూ, నువ్వు ఏడుస్తే ఆయన ఏడుస్తాడు, నువ్వు నవ్వితే ఆయన నవ్వుతాడు. అలాంటి దేవుడు మన దేవుడు. ఈ రాత్రి అలాంటి దేవుణ్ణి విడిచి వెళ్ళొద్దు ప్రియ దేవుని బిడ్డ. ఎన్ని కష్టాలు వచ్చినా భరించు, ఆయన ఒకరోజు నీ మార్గాన్ని తెరవబోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.